పిల్లలు, ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుందామా? కాకి గర్వం. అనగనగా ఒక చిట్టడవిలో కాకి ఒకటి ఉండేది. అది తానంత ఎత్తులో ఎవరూ ఎగరలేరని మిడిసిపడుతూ ఉండేది. ఓ రోజు కాకికి ఏమీ ఊసిపోక అటువైపుగా ఎగురుతూ వెళ్తున్న పిచ్చుకను ఆపి, నీవు కనీసం అందంగా ఎగరడం కూడా లేదు, ఏదో పురుగు గెంతినట్లు ఉంది అని వేళకోళం అడింది. పిచ్చుకకు కోపం వచ్చి, నేను నీలా ఎగరాల్సిన అవసరం లేదు, ఎవరి సామర్థ్యం వాళ్ళది అంది. అయితే నాతో పందెం కాసి నీ సామర్థ్యంతో నన్ను ఓడించు చూద్దాం అంది కాకి. దానికి పిచ్చుక ఒప్పుకుంది. అక్కడున్న మిగతా చిన్న పక్షులు న్యాయవాదిగా ఉంటున్నాయి. ఇప్పుడు మనం ఉన్న మద్ది చెట్టు మొదలుపెట్టి మధ్యలో ఉన్న రావి చెట్టు, ఆ తర్వాత వచ్చే జలడమరిని దాటుకొని మళ్ళీ ఇక్కడికే రావాలి, ముందొచ్చిన వాళ్ళే విజేత అని ప్రకటించింది. పందెం మొదలైందో లేదో కాకి సారుగా రావి చెట్టు వైపు దాటి మర్రి చెట్టులోకి దూసుకెళ్ళింది. ఆ జలడమరిని చాలా పెద్దది, లెక్కలేని అన్ని ఉడతలతో దట్టంగా ఉంటుంది. దాంతో రెక్కలు రెండు సన్ననాటి ఉడియల మధ్య చిక్కుకుపోయాయి. అది బాధతో అల్లాడిపోయింది. పిచ్చుక సన్నగా చిన్నగా ఉండడం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య కాలి చేసుకుంటూ బయటకొచ్చి గమ్యాన్ని సాధించింది. చేరుకుని విజేతగా నిలిచింది. పిచ్చుక కోరిక మేరకు వడ్రంగి పెట్ట ఒకటి వచ్చి ఉడల్ని మెల్లగా తొలగించి వాటి మధ్యలో ఇరుక్కున్న కాకే కాపాడింది. దాంతో ప్రకృతిలో ఎవరు ఎక్కువ తక్కువ కాదని తెలుసుకున్న కాకి మారెప్పుడు గర్వపడలేదు.